హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ బ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూస్తున్నారు కదా, ఆనియన్ సమోసా మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఎవ్వరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ డ్రై చేసుకుంటున్నాను. మీకు డ్రై చేసే టైం లేదనుకుంటే అందులో కటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నాను. మైదా 1 కప్ తీసుకున్న, అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను అనమాట. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అట్ ఏ టైం యాడ్ చేసేసారనుకోండి పిండి ఏమైనా పలుచగా అయిపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇలా సెమీ సాఫ్ట్ లాగా ఉండాలన్నమాట. సాఫ్ట్గా ఉండాలి. అలా సాఫ్ట్గా చేసుకున్న పిండిని మనం వెంటనే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని స్లైసెస్, ఎంత మీడియం సైజ్ అయితే అంత అన్ని సైజెస్గా కట్ చేసుకోండి. నాకు ఇలా అన్నీ ఈవెన్ వచ్చాయన్నమాట. ఒక 2-3 ఇలా చేశాను అనమాట. 4 చేశాను. అందులోకి మళ్ళీ నేను డిఫరెంట్గా చూపించాను. మీరే చూడండి. అసలు ఒక విధం రాకపోతే ఇంకొక విధమైన ట్రై చేయొచ్చు కదా అన్నట్లు నేను 3 అయినా చూపించాను, అట్లీస్ట్ 2 అయినా చూపించాను అనుకుంటా. ఇలా చపాతీ ఎలాగైతే చాలా పలుచగా రుద్దుకోవాలి. ఎంత పాసిబుల్తో అంత మాత్రం పలుచగా రుద్దుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఒకటి రెడీ చేసేసాను కదా. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న చపాతీలా చేసుకున్నాను. ఆ చపాతీ పైన లేయర్ బై లేయర్ వేసుకోవచ్చు. ఒక 3-4 వేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ 2 వేసుకున్నాను. 2 వేసుకొని మళ్ళీ దాన్ని పలుచగా రుద్దుకోవాలన్నమాట. ఇదైతే ఫస్ట్ మనం 2 సైడ్స్ కాల్చుకోవాలి. నేను ఫస్ట్ చూపించాను కదా సింగిల్ చపాతీ చేసింది, అది అనమాట. ఇది ఫస్ట్ చూపించాను కదా, అదనమాట ఇది. సో అట్స్ 2 సైడ్స్ బాగా కాదు, జస్ట్ బబల్స్ వచ్చేలాగా మాత్రమే కాల్చుకోవాలి. అలా అయితేనే మనకి బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఎందుకు కాల్చుకుంటాము అంటే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా, విరిగిపోకుండా, లేకపోతే చాలా ప్రాబ్లం లేకుండా ఇలా కాల్చుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. సో ఇలా 1 by 1 కాల్చుకోవాలి. చూస్తారు కదా, ఇంత మాత్రం బబుల్స్ వస్తే చాలు, సరిపోద్ది. ఇప్పుడైతే నేను 2 వేసాను కదా, అట్ ఏ టైం 2 వేసాను కదా. సో అదనమాట. మీకు 2 కాకపోతే ఇంకా 3-4 వరకు యాడ్ చేయవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడం కోసం 2 యాడ్ చేశాను అనమాట. లేదు సింగిల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా మీ ఇష్టం, ఎలా అయినా కాల్చుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా అంతే, అట్ సైడ్ 2 సైడ్స్ కూడా కొంచెం రెడ్డిష్ బబుల్స్ వస్తే, లేదంటే బబుల్ వచ్చే వరకు కాల్చండి. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, అక్కడక్కడ మధ్యలో డాట్స్కి రెడ్గా వచ్చింది. అంతలా అయితే చాలు. మరి ఇంకా తీసేసుకోవచ్చు అనమాట. రెడీ అయినట్టే, మనకి చపాతీలా రెడీ అయిపోయినట్టే. సో తీసేసాము కదా, చూసారా, తీసేసాను. పక్కన ఏదో తీసేసాను అనమాట. ఇప్పుడు చిన్న చిన్న చపాతీలు ఉన్నాయి కదా, ఆ చపాతీలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. పెద్ద చపాతీ ఒకటి అంటే పెద్దగా చేసేసాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. సో చాలా టైప్స్ చేశాను అనమాట. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 సైడ్స్ జస్ట్ బబల్స్, రెడ్ కలర్ బబల్స్ వస్తే సరిపోద్ది. ఇలా చేసిన వాటిని ఇలా సైడ్స్ మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసేసుకోవాలి స్కేల్ తీసుకొని, లేదంటే మీకు అప్రాక్సిమేట్గా తెలుస్తుంది అంటే మీ చేత్తోనే కట్ చేసొచ్చు అనమాట. నేను నైఫ్ తీసుకున్నాను. అంటే చేత్తో ఉంటే నైఫ్ హెల్ప్తో అంటే ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది కదా, కట్ చేసేయచ్చు. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకుంటున్నాను అనమాట. మధ్యలో కట్ చేసుకొని చూసారా, చపాతీలు ఎంత లేయర్గా వచ్చేస్తున్నాయి. ఇది వెంటనే వేడి చల్లారిపోక ముందే మనం తీసేసుకోవాలి, లేదంటే చిరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలా 3-4 లేయర్స్ అయినా చేసుకోవచ్చు. ఈజీగా లేయర్స్ వచ్చేస్తాయి. ఇది నాకు ఈజీ మెథడ్ అనిపించింది అనమాట. లేయర్ బై లేయర్ వేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. ఫస్ట్ అవి చల్లారిపోకుండా దానిపైన క్లాత్ వేసేసుకుంటున్నాను. చేసేసిన తర్వాత ఇక్కడైతే ఆనియన్స్ తీసుకున్నాను కదా, ఆ ఆనియన్స్లకి సరిపడినంత కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నేను 8-10 సమోసాస్ చేశాను అనమాట. అంత మాత్రం అయ్యాయి. అందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఫ్లేవర్ కావాలంటే మాత్రం మీరు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పొడిపిండి తీసుకున్నాను, మైదా పొడిపిండి తీసుకొని కప్పులోకి, అందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సమోసా ఎలా చేయాలని నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నేను 3 మెథడ్స్ చూపించాను, మర్చిపోయా. ఎగ్జాక్ట్గా ఎన్ని మెథడ్స్ చేస్తాను కూడా మర్చిపోయాను అనమాట. సో మీరే చూడండి. సో చూస్తున్నారు కదా, నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మాత్రం తప్పకుండా చేయండి. మీకు ఒక్కటి రాకపోయినా ఇంకొకటైనా వస్తుంది అనమాట. ఇలా కోన్స్ లాగా చేసుకున్న తర్వాత మనం ఏదైతే స్టఫ్ అంటే మనం గమ్ లాగా అంటించుకోవడానికి మనం మైదా తీసుకున్నాం కదా, దాంతో స్టిక్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అంతే, ఇలా రెడీ అయిపోతాయి అనమాట. చిట్టి సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అచ్చు బయట కొన్నట్లాగే ఉంటాయి అనమాట. ఇదో ఇంకొక మెథడ్.
మనం కాలేజ్లో తిని ఉంటాం. నేను చదివిన ఇంటర్లో చదివేదాన్ని. వాళ్ళు రెగ్యులర్గా తెచ్చారనమాట. అప్పుడు నేను బాగా తీసుకునేదన్నమాట. అప్పుడు తినేదాన్ని. తర్వాత ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ అంటే సమోసా అంటాం అనమాట. సో ఇలా చేసుకోవాలి. ఇదొక సెకండ్ మెథడ్. వన్ మోర్ మెథడ్ కూడా చూపిస్తున్నాను. ఇలా 1 బై 1 మీకు ఎలా నచ్చితే అలా 1 బై 1 కోన్ లాగా చేసుకొని ఆ కోన్లో స్టఫ్ చేసేసుకొని ఫిల్ చేసేసుకోవడం అంతే. పెద్ద కష్టం ఉండదు. ఎవరికి వంట రాకపోయినా కూడా సరే చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చు మనం బయట కొన్నామేమో అన్నట్లనే ఉంటాయి. మీరు కావాలంటే ఎవరికైనా మీ హస్బెండ్ కానీ ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినా కానివ్వండి, లేదా మీకే స్నాక్స్ తినాలనిపించినప్పుడు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అనమాట. మీకు అలా కోన్స్ రాలేదు అనుకోండి, ఇలా ఈ కోన్స్ని చపాతీలు చేసుకొని ఆ చపాతీని ఇలా స్టఫ్ చేసుకోవాలి. పక్కా కుదురుతుంది, ఈజీగానే వస్తుంది. కొంచెం పెద్దగా చేసుకోండి, మరి చిన్నగా రాకుండా కొంచెం పెద్దగా. మామూలుగా నేను ఇప్పుడు కోన్ సమోసా చూపించాను కదా, అలా రాకుండా ఇలా వస్తుంది అనమాట. కొంచెం పెద్దగా వస్తుంది అంతే, డిఫరెన్స్ ఏముండదు. టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారు కదా, షేప్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఈ విధంగానే చేసుకోవచ్చు అనమాట. ఇది ఈజీ మెథడ్ అనమాట. మీకు ఎవరికి రాకపోతే కష్టము అలా షేప్ చేయడం అనిపిస్తే ఇది చాలా ఈజీ. సైడ్స్ని మనం గమ్లాగా అంటించేసుకొని మనం యాడ్ చేసేసుకోవడం అంతే. సో తర్వాత మనం వీటిని అన్నిటిని తీసుకెళ్ళి ఆయిల్ డీప్ ఫ్రై చేసేద్దాం. ఇలా కోన్స్ అన్నీ చుట్టుకున్నాను కదా, ఈ కోన్స్ అన్నీ మనం ఆయిల్ మరీ వేడిగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ సైడ్స్ కట్ చేసినవి, ఏదైతే మనం చపాతీలు కట్ చేసామో ఆ సైడ్స్ అనమాట. వీటన్నిటిని డైమండ్ షేప్లో మీకు నచ్చిన షేప్లో అనుకోండి. నేనైతే డైమండ్ షేప్స్ కట్ చేసేసాను. సో డైమండ్ షేప్స్ కట్ చేసేసుకొని వీటిని కూడా ఈవినింగ్ స్నాక్ ఐటెంలా చాలా టేస్టీగా ఉంటాయి. దీని సైడ్ డిష్గా వచ్చేసి ఆనియన్స్, మనం ఇప్పుడు ఏదైతే స్టఫ్ లోపల పెడతామో సమోసా స్టఫ్, అదే స్టఫ్ దీనిపైన నాచెస్ లాగా దానిపైన ఆనియన్స్ పెట్టుకొని తింటే అదిరిపోతుంది. సో ఇలా ఆయిల్ వేడిక్కిన ఆయిల్లోకి సమోసాలు 1 బై 1 యాడ్ చేసేసుకొని ఎన్ని కుదిరితే అన్ని, నేనైతే 4 యాడ్ చేసేసాను అనమాట. 5 యాడ్ చేసేసాను. సో ఎన్ని కుదిరితే అన్ని యాడ్ చేసుకొని సమోసాలని ఫ్రై చేసేసుకోవడం అంతే. ఇదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి. ఎందుకంటే మరి హై ఫ్లేమ్లో కుక్ చేశారనుకోండి ఫ్రై అవుతాయి కానీ లోపల ఉడకదనమాట. సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇవి కూడా మీకు మరీ క్రిస్పీగా కావాలంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎక్కువ వేసేసండి, లేదంటే కొంచెం లైట్గా ఉన్నట్లు ఎత్తండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా రెడీ. పిల్లలకి చాలా నచ్చుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు, ముసలి వాళ్ళకి మాత్రం కుదరదంతే. ఎవరైనా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, వేస్ట్ అవ్వదు, స్నాక్ కూడా రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా కొంచెం గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను జస్ట్ సర్వింగ్ కోసం. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను సాల్ట్ కొంచెం కారపొడి కొంచెం కూడా యాడ్ చేసేసాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.